అందరికీ నమస్కారం అండి. పార్వతీదేవి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. శివుడు మరియు పార్వతీదేవి పాచికలాట ఆడుతుండగా వారి ఆట చాలా ఆసక్తిగా మారింది. వారు పందెం కట్టడం కూడా ప్రారంభించారు. పార్వతి తన ఆభరణాలను, శివుడు తన త్రిశూలాన్ని ఆ పందెంలో ఉంచగా శివుడు పందాన్ని ఓడిపోయారు. తన త్రిశూలాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత శివుడు తన త్రిశూలాన్ని తిరిగి పొందడానికి పామును పందెంలో పెడతారు. శివుడు ఈ ఆటను కూడా ఓడిపోతారు. తర్వాత తన భిక్షపాత్రతో సహా అన్నీ కోల్పోయాడు. శివుడు చాలా అవమానంగా భావించి విష్ణువుని కలవడానికి దేవదార అడవులకు వెళ్ళి విష్ణువుకి జరిగిందంతా వివరిస్తారు. విష్ణువు శివుడికి మళ్ళీ ఆట ఆడమని కోరి ఇంతకు ముందు కోల్పోయిందంతా తిరిగి వచ్చేలా చేస్తానని వాగ్దానం చేస్తాడు. శివుడు విష్ణువు సలహా మేరకు మళ్ళీ పాచికలాట ఆడి గెలవడం ప్రారంభించాడు. శివుని ఈ ఆకస్మిక గెలుపును పార్వతీదేవికి సందేహం కలిగించాయి. దాంతో శివుణ్ణి మోసగాడిగా భావించి దూషిస్తుంది. ఇది వారి ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీస్తుంది. ఈ వాగ్వాదాన్ని భరించలేని విష్ణువు చివరికి ప్రత్యక్షమై తన కోరిక మేరకు ఆటలోని పాచికలు తన వల్లే కదిలాయని, తమ ఆడుతున్నారనే భ్రమలో మాత్రమే ఉన్నారని వారికి చెప్తాడు. దీనికి శివుడు భౌతికమైనవన్నీ కేవలం భ్రమ లేక మాయా అని, చివరికి మనం తినే ఆహారం కూడా మాయా అని అంటారు. ఇది పార్వతీదేవికి కోపం తెప్పిస్తుంది. ఆహారం భ్రమ అని ఆమె అంగీకరించలేకపోతుంది. ఆహారాన్ని భ్రమ అని పిలవడం అంటే తన్ని భ్రమ అని అనడానికి సమానమని భావించి శివుడికి మరియు ప్రపంచానికి తన ప్రాముఖ్యతని, అలాగే ఆహారం లేకుండా ఏ విధంగా నివసిస్తారు, ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలని అనుకుంటున్నానని చెప్పి అదృశ్యమైపోతుంది. పార్వతీదేవి అదృశ్యం అవగానే ప్రకృతి అంతా స్తంభించిపోతుంది. ఋతువులు స్తంభించిపోతాయి. అంతా నిర్మానుషంగా మారుతుంది. భూములు నిస్సారంగా మారుతాయి. ఇది తీవ్రమైన కరువుకి దారితీస్తుంది. దేవతలు, మానవులు మరియు రాక్షసులు అందరూ ఆహారం కోసం అలవడిస్తారు. దేవి కోసం ప్రార్థింపసాగారు. ఆ ప్రార్థనలు విన్న పార్వతీదేవి ఆమె పిల్లలు ఆకలితో నశించడం చూడలేక కాశీలోని అన్నపూర్ణాదేవిగా అవతరిస్తుంది. ఆకలి తీర్చడం ప్రారంభిస్తుంది. శివుడు తన తప్పును తెలుసుకొని కాశీలోని పార్వతీదేవి ముందు తన భిక్షాటన గిన్నెతో ప్రత్యక్షమయ్యారు. ఆహారాన్ని ఒక భ్రమగా తీసిపుచ్చడం అని, శరీరం మరియు అంతర్గత ఆత్మకు పోషించగల అవసరం ఉందని తన తప్పుని గ్రహించానని చెప్తాడు. అప్పటి నుండి పార్వతీదేవి ఆహార దేవతగా పూజించబడుతుంది. ఎవరైతే పవిత్రమైన స్ఫూర్తితో ఆహారం వండుతారో అన్నపూర్ణాదేవి దీవించినంత పవిత్రంగా మారుతుందని భక్తులు నమ్ముతారు. అన్నపూర్ణాదేవి ఒక చేతిలో బంగారు గరిట మరియు మరొక చేతిలో బియ్యంతో నిండిన రత్నాలతో పొదిగిన గిన్నెతో సింహాసనంపై ఆసీనులై తన భర్త అయిన శివుని భిక్షపాత్రలో భిక్ష వేస్తూ దర్శనమిస్తారు. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. నా వీడియో కానీ నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంతేకాదు ప్రతి నవరాత్రుల్లో అమ్మవారి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో ప్రతి కథ ద్వారా చెప్తాను. బాయ్ ఎవ్రీవన్.